రాజ్యాంగంలోని లోక్సభలో ఆర్టికల్ 330 ప్రకారం లోక్సభలో, ఆర్టికల్ 332 ప్రకారం శాసనసభలో, ఆర్టికల్ 243D ప్రకారం లోకల్ బాడీల్లో, రాజ్యాంగం ప్రకారం లోక్సభలో కానీ, ఆ తర్వాత శాసనసభలో కానీ, ఆ తర్వాత లోకల్ బాడీ అయినటువంటి జిల్లా పరిషత్తులో కానీ, మండల పరిషత్తులో కానీ, పంచాయతీల్లో కానీ మాకు సంక్రమింపజేసినటువంటి, మాకు కేటాయించినటువంటి రిజర్వేషన్ కోటా కింద మాకు కేటాయించినటువంటి నియోజకవర్గాల్లో మీ పెత్తనం ఏంది, మీ అజమాయిషి ఏంది, మీ అధికారం ఏంది, మీ చలామణి ఏంది, మీరు ఎందుకు మా నియోజకవర్గం మాకు కేటాయించినటువంటి నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు అంటే మమ్మల్ని నామమాత్రంగా పేరుకే బొమ్మలాగా నిలబెట్టి పెత్తనం అంతా మీరే చలామణి చేద్దాం అనుకుంటున్నారా? అంతకాడికి మాకెందుకు ఈ రిజర్వేషన్ కోటాలో నియోజకవర్గాలు కేటాయించడం, మా అభ్యర్థిని గెలిపించడం? మరి మీరే వచ్చి పెత్తనం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఎవరైనా సరే మా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మీరు పెత్తనం చలాలని చూస్తే ఖబర్దార్, కింద పైన పగిలిపోద్ది ఒక్కొక్కడికి. ఖబర్దార్.